ప్రయోజనాలను ఆశించని ఆదర్శాలను ఊహించలేం. రాజకీయాల్లో ఇది మరింత నిజం. ఆదర్శాల కోసమే రాజకీయాలు నడుపుతున్నామని చెప్పేవారి మాటలను పట్టి చూడకపోతే అసలు సంగతులు అర్థం కావు. ప్రయోజనం ఆశించినంత మాత్రాన అన్ని ఆదర్శాలకు స్వలాభమే పరమార్థమని చెప్పలేం. ప్రతి ఆదర్శం వెనుకున్న ప్రయోజనాన్ని నిర్దిష్టంగా చూస్తేనే దాని అసలు స్వభావం బయటపడుతుంది. అందుకే పలానా ఆదర్శం ఎవరికోసం? సమాజాన్ని అది ముందుకు నడిపిస్తుందా, వెనక్కి నడిపిస్తుందా, ప్రజల హక్కులను బలోపేతం చేస్తుందా, బలహీనం చేస్తుందా అన్న ప్రశ్నలే ఏ ఆదర్శం విశ్లేషణలోనైనా కీలక పాత్రను పోషిస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న జమిలీ ఎన్నికల ఆదర్శాన్ని ఈ కోణం నుంచి చూస్తే మంచి చెడు అర్థమవుతుంది. ప్రతి పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఏ భారీ సంస్కరణను ఆ దృష్టితో ప్రతిపాదిస్తున్నట్లు చెప్పదు. దేశ ప్రయోజనం కోసమే దాన్ని తెస్తున్నట్లుగా ప్రజల ముందుకు తెస్తుంది. జమిలీ ఎన్నికలను అలాగే ప్రచారంలో పెట్టారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించటం వల్ల స్థూల దేశీయోత్పత్తి 1.5% పెరుగుతుందని, దీంతో ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తేల్చి చెప్పింది. జమిలీ ఎన్నికలను ఎక్కువ మంది ప్రజలు కోరుకున్నారని కూడా కోవింద్ కమిటీ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ 370 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాలున్నాయి. అందులో 1.5% అంటే 5.5 లక్షల కోట్లు. అంటే ఇంత మొత్తం మన జీడీపీకి అదనంగా తోడవుతుందన్నమాట. కోవింద్ కమిటీ తీసుకున్న జీడీపీ అంచనాలు కాస్త పాతవి. వాటి ప్రకారం జమిలీ ఎన్నికలతో 4.5 లక్షల కోట్లు అదనంగా జీడీపీకి తోడవుతాయి. అదనంగా పెరిగే 1.5% జీడీపీ 5 సంవత్సరాల కాలంలో మొత్తంగా పెరిగేదా, లేక ఎన్నికలు ఏటా ఎక్కడో ఒక చోట జరుగుతాయి కాబట్టి అది వార్షిక అదనపు వృద్ధి రేటా అన్నదానిపై స్పష్టత లేదు. మన ఆర్థికాభివృద్ధిని తొలి ఎన్నికల నాటి నుంచి విశ్లేషించి చేసిన నిర్ధారణగా దాన్ని చెప్పలేం. జమిలీకి సమర్థన కోసం వేసిన అంచనాగా మాత్రమే దాన్ని భావించగలం. జమిలీ ప్రక్రియ 2029లో మొదలైతే ఆనాటికి జీడీపీ మరింత పెరుగుతుంది. 700 లక్షల కోట్లకు అది చేరుకునే అవకాశం ఉంది. అంటే జమిలీ వల్ల 10 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతుంది. అంకెల పరంగా గొప్పగానే ఉంది. ఇక ఆర్థికాభివృద్ధితో పాటు ద్రవ్యోల్బణం తగ్గుదల, పెట్టుబడుల పెంపు, వ్యయంలో గుణాత్మక మార్పు లాంటి ప్రయోజనాలు కూడా జమిలీ ఎన్నికల వల్ల కలుగుతాయని కూడా కోవింద్ కమిటీ పేర్కొంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అనేక ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థపై ఎన్నో ప్రామాణిక పరిశోధనలు జరిగాయి. 2014 తర్వాత ప్రభుత్వ గణాంకాల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తినప్పటికీ ఆర్థిక వ్యవస్థకు రాజకీయాలకు ఉన్న సంబంధాల గురించి విలువైన విశ్లేషణలు మాత్రం తగ్గలేదు. జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పటం 1967 తర్వాత మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి 4వ సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి. 1962 నాటి ఎన్నికలతో పోల్చితే 78 సీట్లు తగ్గిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 261 సీట్లు కావాల్సి వస్తే కాంగ్రెస్ 283 సీట్లనే గెలుచుకుంది. 9 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయాయి. 1-2 చోట్ల మినహా కాంగ్రెసే ఏదో విధంగా తిరిగి అధికారాన్ని పొందింది. కొన్ని చోట్ల అసెంబ్లీలు రద్దై మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్నుంచి ఏకకాలంలో ఎన్నికలు అసాధ్యమయ్యాయి. 1971లో లోక్సభకు కూడా మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1980, 1991, 1998, 1999లోనూ లోక్సభకు ముందుగానే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితులు వచ్చాయి. రాజకీయ అస్థిరత వల్ల సకాలంలో విధాన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయనటంలో సందేహం లేదు. కానీ అవి దేశ జీడీపీని గణనీయంగా ప్రభావితం చేసే స్థాయికి ఎప్పుడూ వెళ్లలేదు. పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వాలు సరైన విధానాలు చేపట్టకపోవడంతో ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతగా పరుగులు తీయలేదు. యుద్ధాలు, అనావృష్టి కూడా ఆర్థిక మందగమనానికి తోడ్పడ్డాయి. ఎన్నో విప్లవాత్మక విధానాలను తీసుకువచ్చి ఆచరణలో నీరు కార్చారు. సుస్థిర ప్రభుత్వాల హయాంలోనే ఇవన్నీ జరిగాయి. కానీ జమిలీ ఎన్నికలు లేకపోవడంతో ఆర్థిక ప్రగతికి అడ్డంకులు ఏర్పడ్డాయని చెప్పేందుకు సాధికారిక సమాచారం లేదు. ఇక ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు మన ఆర్థిక ప్రగతి అద్భుతమని చెప్పలేం. 1967 వరకు మన తలసరి జాతీయ ఆదాయం పెరుగుదల 2 సందర్భాల్లోనే 5% దాటింది. 3 సందర్భాలలో మైనస్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత మైనస్లోకి వెళ్లిన ఏడాదులు ఉన్నాయి. 2003-4 నుంచే అది 6% దాటడం మొదలైంది. జీడీపీలో కాస్త గణనీయ పెరుగుదల 1980ల నుంచి ఆరంభమైంది. అంతకుముందు 30 సంవత్సరాల పాటు సగటు అభివృద్ధి రేటు 3.5%కి కాస్త అటూ ఇటుగానే ఉండిపోయింది. 1980-81 నుంచి 1991-92 వరకు సగటు వృద్ధి రేటు 5.3% నమోదైతే ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తర్వాత అంటే
1992-93 నుంచి 2003-4 వరకు 5.9% పెరిగింది. తరచూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని భావించలేం. హర్యానానే తీసుకుందాం. అక్కడ 1968 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో 5 సార్లు అసెంబ్లీలకు ముందుగా ఎన్నికలు జరగటంతో పాటు ముఖ్యమంత్రులు 5 ఏళ్లు కొనసాగని సందర్భాలున్నాయి. అవేమీ హర్యానా అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపలేదు. ఇప్పటికీ తలసరి ఆదాయ పరంగా మొదటి 3 రాష్ట్రాల్లో హర్యానా ఉంది. కేరళలో 1960 నుంచి 1991 వరకు 6 సార్లు ముందస్తు ఎన్నికలు వచ్చాయి. అయినా అక్కడ అభివృద్ధి కుంటుపడలేదు. మానవాభివృద్ధిలో ఆ రాష్ట్రమే ముందుంది. తమిళనాడులో 3 సార్లు, కర్ణాటకలో 2 సార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో 6 సార్లు ముందస్తు ఎన్నికలు జరిగితే గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్లో 3 సార్లు జరిగాయి. ప్రధాన రాష్ట్రాల్లో కనీసం ఒక్కసారైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లని పరిస్థితి లేదు. ఎక్కువసార్లు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తక్కువ అభివృద్ధి, తక్కువ సార్లు జరిగిన చోట ఎక్కువ అభివృద్ధి ఉన్నట్లు చెప్పటానికి ఆధారాలు లేవు. చేపట్టిన విధానాల్లోని మంచి చెడ్డలే ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేశాయి. ఉదాహరణకు అనేక పార్టీల సమాహారమైన యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్న 1996, 97, 1997, 98లో కూడా జీడీపీ మామూలుగా పెరిగింది. రాజకీయ అనిశ్చితి ప్రభావం కనిపించలేదు. 1996, 97లో జీడీపీ విలువ 13,94,816 కోట్లు ఉంటే మరుసటి ఏడాది అది 15,45,294 కోట్లకు పెరిగింది. 1998, 99లో 17,72,297 కోట్లకు, 1999, 2000 19,88,262 కోట్లకు చేరుకుంది. నిజానికి ఈ సంవత్సరాలన్నీ రాజకీయంగా తీవ్ర అనిశ్చితితో కొట్టుమిట్టాడాయి. 4 ఏళ్లలో 3 సార్లు లోక్సభకు ఎన్నికలు వచ్చాయి. అవినీతి, పదవీకాంక్ష, తాయిలాల సంస్కృతి బాగా పెరుగుతున్నా పెద్ద రాష్ట్రాల్లో గత 25 ఏళ్లలో అనిశ్చితితో అసెంబ్లీలు రద్దు కాలేదు. గుజరాత్లో మాత్రం 2002లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1980లో ఖలిస్తాన్ హింసతో అట్టుడిగిన పంజాబ్లో కూడా 1992 నుంచే సుస్థిరత నెలకొంది. తరచూ ప్రభుత్వాలు పడిపోయి సకాలంలో విధానాలు చేపట్టలేని దుస్థితి వస్తే జమిలీ గురించి ఆలోచించినా అర్థం ఉంటుంది. నిజానికి ఈ 25 ఏళ్లలోనే రాష్ట్రాలు బలాన్ని సంపాదించుకున్నాయి. సొంత అభివృద్ధి నమూనాలను చేపట్టగలిగాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కింది కులాలు రాజకీయ అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించడం ఆరంభమైంది. ఈ వర్గాలను ఆకట్టుకోవడానికే జనాకర్షణ విధానాలు మొదలయ్యాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వివిధ పథకాలు ప్రకటించి ఎరలు చూపటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినతరం చేయాల్సి వచ్చింది. ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి విధానాల అమలుకు ఇబ్బందిగా ఉందనే వాదనను రాజకీయ దృష్టితో చేయొచ్చు. విధానాలను చేపట్టలేని అసక్తత నుంచి జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఉత్పన్నం కాలేదు. మొత్తం ఎన్నికల ప్రచారమంతా ఒకరిద్దరి నాయకుల చుట్టే తిప్పే స్థాయికి రాజకీయాలు దిగజారిపోవటంతోనే అసలు సమస్య మొదలైంది. రాష్ట్ర స్థాయి నాయకులను కాకుండా ప్రధానమంత్రో మరో కీలక నాయకుడో ప్రచారం చేస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితికి స్థానిక నాయకత్వాలను నిర్వీర్యం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో మొదలైన ఈ సంస్కృతి బీజేపీలో ఇంకా వ్యవస్థీకృతం అయిపోయింది. మితిమీరిన అగ్రనాయక పూజతో వివిధ స్థాయిల్లోని నాయకులు జీరోలుగా మారారు. సర్వం సహా చక్రవర్తులుగా మారిన అగ్రనాయకులకు వస్తున్న ఇబ్బందితోనే జమిలీ ఎన్నికల రాగం ఊపందుకుంది. రాజకీయ అనిశ్చితిని, సంక్షోభాన్ని జమిలీ ఎన్నికలు ఏ రకంగానూ ఆపలేవు. 2 ఏళ్లలో ప్రభుత్వం పడిపోతే మిగిలిన కాలానికి ఎన్నికలు జరగక తప్పదు. ఖర్చు తప్పదు. సభాకాలం తగ్గుతుంది తప్ప ఒరిగేదేమీ ఉండదు. 5 ఏళ్ల పాటు విధాన సభలు ఉండేలా ఎన్నుకునే స్వేచ్ఛను ఓటర్లకు లేకుండా జమిలీ ఎన్నికలు చేస్తాయి. ప్రజాస్వామ్య దేశాల్లో మనంత వైవిధ్యం ఉన్న దేశం ఎక్కడా లేదు. భాషలు, ప్రాంతీయ అస్తిత్వాలు ఆధారంగా బలంగా పాదుకున్న రాష్ట్రాలు భారత్లోనే ఉన్నాయి. వీటిని పట్టించుకుని జమిలీ ఎన్నికలతో అదనంగా చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు. 10% ఉన్న ధనిక వర్గాల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. డబ్బు పంపకం కిందటి ఎన్నికల్లో అధికార, అనధికార ఖర్చు అంచనా 0.35 లక్షల కోట్లు. తాయిలాలతో ఎన్నికలను భ్రష్టు పట్టిస్తున్న ఈ వర్గాలకు జమిలీ ఎన్నికలతో లాభం ఉంటుంది. విడివిడిగా జరిగే ఎన్నికలతో ఈ వర్గాలకే ఖర్చు పెరుగుతుంది. ప్రజల హక్కుల కోడ నుంచి చూస్తే మాత్రం జరిగేది లాభమని చెప్పలేము.